అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. అధ్యాయం అంతటిని కూడా ధ్యానించే సమయంలో మానవుని ఆలోచనలు ఇక్కడ ఉండకుండునుగాక, నీ ఆలోచన యావత్తు మా ఎడల మీరు సఫలపరచండి నాయనా. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, మా జ్ఞానము చేత కానే కాదయ్యా. నీ దయను బట్టి మాత్రమే, నీ కనికరాన్ని బట్టి మాత్రమే, నీ కృపను బట్టి మాత్రమే నాయనా. మేము వాక్యాన్ని చదువుచున్నప్పుడు మా దాసులను తండ్రి, నీ సేవకులను నువ్వు సిలువ చాటును మరుగుపరుచుకొని నోటికి నోరుగా ఉండండి, బోరుకు బోరుగా ఉండండి. బలము లేనివానిగా, శక్తి లేనివానిగా, జ్ఞానము లేనివానిగా, నోటి మాన్యత కలిగిన వానిగా ఉన్నాను. నన్ను బలపరచి ఈ ఆరాధన సమయంలో నీ పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ఆహారము చేత బలము దయచేయండి అని ప్రార్థన చేస్తూ, ఇంకా ఆలస్యములో ఉన్న వారిని సహితం పురుకొల్పండి, మేలు కొల్పండి అని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయాన్ని మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాం. 23వ అధ్యాయములో 3 సందర్భాలను గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఈ 23వ అధ్యాయానికి అతి ప్రాముఖ్యమైన 3 మూల స్తంభాలు ఉన్నాయి, 3 విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటండి, ఒక గుడారము నిలబడాలి అని అంటే 4 స్తంభాలు అవసరము కదా అని అంటారు. 3 స్తంభాలు 23వ అధ్యాయములో ఉన్నాయి. 4వ స్తంభము మీరు, నేను. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ఇందులో ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలను కూడా హెచ్చరించేటట్టుగా, సరిచేసేటట్టుగా, గద్దించేటట్టుగా, అలాగే జాలి చూపించేటట్టుగా వాక్యము మనతో మాట్లాడనై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. మరి ఈ సమయమందు మూడు ముఖ్యమైన సంగతులు ఏమనగా, మరి దాంట్లోకి మనం 23వ అధ్యాయంలోకి వెళ్తున్నాం కనుక మరి చిన్న వివరణ అదేంటంటే, ఈ అధ్యాయములో ఉన్న విషయాలు ఏమనగా, ఇశ్రాయేలు ప్రజల నాయకులు ఇప్పుడు ఎవరండి? యెహోషువ చెప్పుచుండేటటువంటి మాటలు ఏంటంటే, తన యొక్క చివరి రోజుల్లో ఉన్నాడు ఆయన. తన చివరి రోజుల్లో ఉండేటటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పుచున్నాడు అనంటే, వీడుకోలు ప్రసంగం, తుది పలుకులు, తుది మాటలు అంటాం చూడండి. అలాంటి ప్రసంగాన్ని ఇక్కడ 23వ అధ్యాయములో చెప్పుచున్నాడు ఆయన. ఆ మాట మనము అర్థం చేసుకోవాలి అనంటే, వీడుకోలు ప్రసంగం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఆ వీడుకోలు ప్రసంగములో ప్రాముఖ్యమైన సంగతులు అనగా,
యెహోషువ వృద్ధాప్యములో ఉన్నాడు. ఆ వృద్ధాప్యములో ఉంటూ నేను ముసలితనములో ఉన్నాను అని సెలవిస్తూ ఆయన చెప్పేటటువంటి వీడుకోలు ప్రసంగము ఏంటంటే, దేవుడు నమ్మకమైన వాడు అని సెలవిస్తున్నాడు ఆయన. మొదటి 5 వచనాలలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. రెండవ సందర్భాన్ని ఏం చెప్పుచున్నాడు అనంటే, యెహోషువ నేను వృద్ధాప్యంలో ఉన్నాను, దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైనటువంటి దేవాతి దేవుని దగ్గర విధేయతతో బ్రతకాలి అని ప్రోత్సహిస్తున్నాడు. ఇది రెండో విషయం. ఏంటండి? విధేయతతో దేవుని దగ్గర బ్రతకండి అని ప్రోత్సాహం చేస్తున్నాడు. 6 నుంచి 8 వచనాలు. ఓకే. మరి మూడవ సందర్భం ఏంటి అంటే, యెహోషువ వృద్ధాప్యములో ఉండి ఆ వృద్ధాప్యములో వీడుకోలు ప్రసంగాన్ని చెప్పుచు దేవుడు నమ్మకమైన వాడు అని తెలియజేస్తూ మరొక్కసారి విధేయతతో మీరు బ్రతకండి ప్రజలారా అని చెప్పుచు ప్రోత్సహిస్తూ ఏం చేస్తున్నాడంటే, దేవుని వాగ్దానాలు నెరవేర్చాడు. ఆమేన్. చూసారండి, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు ఒక షరతు, హెచ్చరిక కూడా యెహోషువ ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మొదటి మాట ఏంటని చెప్పాను మీతోటి నేను, యెహోషువ వృద్ధాప్యములో ఉన్నాడు. వృద్ధాప్యములో ఉంటూ తన వీడుకోలు ప్రసంగములో దేవుడు నమ్మకమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏంటండి? నమ్మకమైన దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన. ఆ వీడుకోలు ప్రసంగములో మనం చూడబోతున్నది అదే. ఆ వీడుకోలు ప్రసంగములో దేవుడు నమ్మకమైన వాడు గనుక, ఇశ్రాయేలు జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు ఏమండి, ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు అని అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపించాడు ఆయన. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు మీరు చూశారు, ఎన్నో కష్టాలను మీరు చూశారు, ఎన్నెన్నో ఎదురొచ్చాయి. వాటన్నిటినీ కూడా మీ మీదికి రాకుండా వాటిని దాటింపజేసి మీకు క్షేమమునిచ్చి మిమ్ములను ఎక్కడికండి? పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశములోనికి మీరు వచ్చారు గనుక మీరు ఆ దేవునికి విధేయతతో బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, మనము చిన్న సాయం అండి, చిన్న స్మాల్ సహాయం ఎవరన్నా చేస్తే మనము ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తాం, మనం ఎంత విధేయతతో ఉంటాం, మనం ఎంత వినయంతో ఉంటాం, మనం ఎంత విధానంలో మాట్లాడతాం. మనం ఆనాడు మీరు చేసింది చిన్న సాయమే, ఆనాడు మీరు చేసింది మాట సాయమే, ఆనాడు మీరు చేసింది చిన్నదే కావచ్చు, కానీ నిజంగా ఆ సహాయం ఆ క్షణాన్న అది చెయ్యకపోతే ఎన్నో ఇబ్బందులు మా జీవితంలో, మా పరిస్థితులలో తారసపడును. చాలా థ్యాంక్స్, మీకు చాలా వందనాలు అని మనం ఎంతో కృతజ్ఞత మనం కలిగి ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు నమ్మకమైన వాడు గనుక దేవుని దగ్గర విధేయతతో బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం వివరాల్లోనికి వెళదాం రండి. ఒక్కసారి చదువుతారా మొదటి 5 వచనాలు? అమ్మా, చుట్టూనున్న అప్పుడతడు ఇశ్రాయేలులందరినీ, ఆ పెద్దలను, ముఖ్యమైన వ్యక్తులను,
న్యాయాధిపతులను నాయకులను పిలిచి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూశారండి. యెహోషువ గారు మాట్లాడే మాటలు చూడండి. అందరిని పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడని రాయబడింది అక్కడ. ఇశ్రాయేలును పిలిచాడు, పెద్దలను పిలిచాడు, ముఖ్యమైన వారిని పిలిచాడు, న్యాయాధిపతులను పిలిచాడు, నాయకులను పిలిచి వారితో మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే, నేను ముసలివాడను గనుక నేను మీకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఈ తుది ప్రసంగం ఏంటంటే, ఈ యొక్క ముగింపు ప్రసంగం ఏంటంటే, ఈ యొక్క వీడ్కోలు ప్రసంగం ఏంటంటే, మీ దేవుడు మీకు సమస్తము చేశాడు. ఆమేన్. అదే కదండి 3వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు చూచితిరి. వారికి ఏం చేశాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, వాగ్దానము చేయబడిన దేశాన్ని ఇస్తాను అని మాటిచ్చాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానము చేయబడిన రీతిగా నేను ముసలివాడిని నాయన, దేవుడు చేశాడు. మీ అందరికీ ఆస్తిని పంచిపెట్టాడు, మీ అందరికీ పత్రాలను చేతికిచ్చాడు. ఇప్పుడు మీరు భూస్వాములై ఉన్నారు, ఆస్తి కలిగిన వారుగా ఉన్నారు. మీకంటూ కొంత భూమి మీ చేతుల్లో దేవుడు మీకు ఇచ్చాడు. ఇస్తానన్నటువంటి మాట ప్రకారముగా ఇచ్చాడు. అలాగే మీ మీదికి వచ్చిన ప్రతి శత్రువును అందరినీ తరిమిగొట్టి ఉన్నాడు. ఆమేన్. అదే కదా చేసింది ఆయన చేసిన పని అదే. అందరినీ తరిమేశాడండి కనాను దేశంలో నుండి. అందరూ ఎక్కడో కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా పంపివేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఏమంటాడు? మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు దేవుడైన యెహోవాయే. ఏంటండి? యుద్ధం ఎవరు చేశారంట? ఏమండి వీళ్ళు ఏం యుద్ధాలు చేశారంటే అసలు చూద్దాం. చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టేశాను. ఆమేన్ అండి. వస్తానన్న యేసు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగరమే. ఆమేన్. వస్తానన్నాడు, రాకుండా అక్కడే ఉంటాడా? ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎలా వస్తానో తెలుసా? దొంగవలే రావచ్చు, దొరవలే రావచ్చు, రాజుగా రావచ్చు, ఎవరి వల్లెనైనా నేను రావచ్చు. అందుకు మనం ఎలా ఉండాలి? సిద్ధపడిన సంఘము, సిద్ధపడిన పెళ్లి కూతురు. సంఘం అంటే ఏంటి? దేంతో పోల్చాడు సంఘాన్ని? వధువుతో పోల్చాడు. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురికి పెళ్ళయ్యే సమయానికి పెళ్లి కూతురు ఎలా ఉంటుందండి? జీవితంలో అప్పుడంటే సరిగ్గా రెడీ అవుతారుగా. ఇక ఉన్నన్ని రోజులు కూడా చిత్ర విచిత్రాలుగా కనబడతారు ఇక వాళ్ళు. అందుకే
పెండ్లి కుమార్తెతో పోల్చాడు, వధువుతో పోల్చాడు సంఘాన్ని. అప్పుడున్నటువంటి ఆ యొక్క అదేమంటారు, ఆశ, అత్యాశక్తి, యాంగ్జైటీ, ఎదురుచూపు, ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని పెళ్లి కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు మూడు ముళ్ళు పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘమైనటువంటి దేవుని చేత ఏర్పరచబడిన ఈ సంఘం మంద కాదండి, క్రీస్తు రక్తము చేత కొనబడిన విడిపించబడినటువంటి సంఘం. ఇప్పుడు ఈ సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు సిద్ధపడిన పెళ్ళు కూతురుగా రెడీగా ఉండు, నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు తీసుకెళ్తానో అది నా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ మాట చెప్తూ ఏమని సెలవిస్తూ ఉన్నాడు అక్కడ చూసాం కదా మనం. అక్కడ చదివిన మాటలేంటి? మీకు చీట్లు ప్రకారంగా, వంతులు ప్రకారంగా ఆస్తిని మీ గోత్రాలకు, మీ స్వాస్థ్యాలకు, మీ జనానికి, మీ ప్రజలకు, మీ పిల్ల, మీ పీసు, మీ బీరకాయ మొత్తం అందరికీ పంచిపెట్టారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. పంచిపెట్టిన తర్వాత 5వ వచనంలో అంటాడు చూడండి, మీ దేవుడైన యెహోవాయే. చూడండి, యెహోషువ ఏమని నొక్కి చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చునట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొందురు. ఆమేన్. చూసారండి? ఏమండి, దేవుడే కదా చేసింది, దేవుడే కదా ఇచ్చింది, దేవుడే కదా వారిని విడిపించింది, దేవుడే కదా వారిని నడిపించింది, దేవుడే కదా వారికి అన్నం పెట్టింది, దేవుడే కదా వస్త్రాలు ఇచ్చింది, దేవుడే వారికి బండ నుండి నీళ్ళిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యంలోకి వెళదామా? ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్దాం. సంఖ్యాకాండంలోకి రండి. అందుకని అక్కడ 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూడండి ఒక్కసారి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమైనా అనాలోచన ఏమైనా ఉందా? ఈ వాక్యంతో మొత్తం ఎగిరిపోవాలి, ఫీజులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోవాలి. ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు మర్చిపోతాడా? విడిచిపెడతాడా? అక్కడ అంటున్నాడు చూడండి, సంఖ్యాకాండములు అంటున్నాడు, దేవుడు అబద్ధమాడతాడా? ఏమండి, దేవుడు అబద్ధమాడుటకు ఆడు మరి మనిషి కాదు, ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చెయ్యకుండునా. క్వశ్చన్ మార్కులు ఉన్నాయి చూడండి, అందులో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఆయన చెప్పి చెయ్యకుండునా అంటే మనం ఏం రాయాలి అక్కడ? ఆయన చెప్పి చేసిన దేవుడు, దేవాతి దేవుడు. ఆమేన్. మరి 2వ ప్రశ్న ఏంటి? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? లేదండి, ఆయన మాట ఇచ్చి కనానును వారికి దారాదత్తం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన నమ్మకమైన వాడా కాదా? ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ప్రసంగాన్ని స్టార్ట్ చేయడమే
దేవుడు నమ్మకమైన వాడు అన్నాడు. దేవునికి ఘనత వచ్చేలాగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్టార్ట్ చేసి మనిషి కాదు, ఆయన మర్చిపోతానికి, మనిషి కాదు ఆయన హ్యాండ్ ఇవ్వడానికి, మనిషి కాదు ఆయన దూరం పెట్టడానికి. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం ముందుకు వెళదాం రండి, ఇంకా మనం కొంచెం ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి ఇప్పుడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధన స్థిరపరుచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించు వాడనియు మీరు తెలుసుకోండి. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు వాక్యములో ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావాలి. యెహోషువ ప్రారంభములో, యెహోషువ గ్రంథము ప్రారంభములో యుద్ధములో జయము రాలేదు. ఎవరి వల్ల? ఆకానుకి ఏం పని చేశాడు? ఏమండి, దేవుడు ఏం చెప్పాడు వారికి? అమ్మే అసలు ఏ బంగారం లేదు, ఎత్తడ లేదు, ముక్కు పొడకలేదు, చెవులు లేదు, దిద్ది లేదు, బొట్టు లేదు, ఏమీ లేదు, ఏది వద్దు, ప్రతీది కూడా సమూలముగా నాశనము చెయ్యాలి. ఆమేన్. మరి ఈ అయ్యగారు ఉన్నారు కదా, ఆకాను గారు, ఏం చేశాడండి? ఆయన దాచుకున్నాడు. తప్పే కదండి అది తప్పు, చిన్నదైనా పెద్దదైనా తప్పే. అందుకని దేవుడు అక్కడ ఏం చేశాడండి? యుద్ధంలో జయము రాలే. ఆ జయము రాకపోవడాన్ని బట్టి బహిరంగముగా ఏం చేశాడు దేవుడు? వారిని అందరితోటి చంపించాడా లేదా? రాళ్ల గుట్ట అయిపోయిందా లేదా? ఆ రాళ్ల గుట్టలో ఉన్నాడా లేదా? అది నేటి వరకు ఉండును అన్నాడా లేదా వాక్యంలో? అది ఇక్కడ ఆ మాట ప్రస్తావించాడు కాబట్టి నేను మీకు ఆ మాట చెప్తున్నాను. చూడండి, ఇదిగో కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని, నన్నెవరైతే ద్వేషిస్తారో, నన్నెవరైతే దూరం పెడతారో, ఎవరైతే నాకు ఇవ్వాల్సిన సమయాన్ని నాకు ఇవ్వరో, ఎవరైతే నాకు ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వరో, మొదటి స్థానాన్ని నాకు ఇవ్వరో, అలాంటి వారందరూ కూడా ద్వేషించే కోవలో చేరతాం. ఆయన ఏం చేశాడు అక్కడ? వారిని అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు దండన విధించు వాడనియు మీరు తెలుసుకోండి. ఇశ్రాయేలీయులకు చెప్పుచున్నాడండి. ఎవరో? యెహోషువ. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు చెప్పుచున్న మాటను బట్టి మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన. దేవుడు నమ్మదగిన వాడా కాదా? దేవుడు నమ్మదగిన వాడు కనుకనే ప్రతి దినము కూడా తన ఆయుష్కాలాన్ని ఇచ్చి, తన యొక్క జీవితంలో మన జీవితాలను బలపరిచి శక్తినిచ్చి మనల్ని బ్రతికిస్తూ నడిపిస్తూ ఇంకా విశ్వాసములో, ఇంకా ప్రార్థనలో, ఇంకా ఆత్మీయతలో ఎదగాలని మనను సమయం ఇస్తున్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన నమ్మదగిన దేవుడు కదండి. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆ నమ్మదగిన దేవునిని బట్టి మాత్రమే మనము అతిశయపడుదుముగాక. హల్లెలూయా. కొంతమంది అండి ఏం చేస్తారు తెలుసా? గుర్రాలను చూసి, గుర్రములను బట్టియు, రథములను బట్టి అతిశయపడుతున్నారు. కొంతమంది అందాన్ని చూసి, కొంతమంది ఇంకొకళ్ళని చూసి, కొంతమంది ఇంకోటి చూసి అతిశయపడుతున్నారు.
అతిశయపడుట మంచిది కాదు, అతిశయపడడం గర్వమునకు ముంగుర్తు. గర్వము ఏం చేస్తుందంటే నాశనమునకు నడిపిస్తుంది. ఆకాను జీవితంలో జరిగింది అదే. ఆశపడ్డం తప్పు. దేవుడు ఏది చెప్పాడో అదే చెయ్యాలి. తన చిత్తములో ఉండమన్నాడు, ఉండాల్సిందే. నీ జీవితములో ఆలస్యం అవుతుంది, అలాగే ఉండు. ఎందుకు వచ్చింది దేవుడు? మాయదారి దేవుడు. ఎత్తాలేదు, సత్తాలేదు. చాలామంది అంటారండో, ఈ మాట నేను విన్నాను, నాకు ఎత్తాలేదు, నన్ను చంపేత్తలేదు. దేవునిని నిందించుట మనకు తగునా? తగదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడో అప్పుడు నీ జీవితములోనికి ఆయన వరముల చేత నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలులకు వాగ్దానము, పితరులతో వాగ్దానము చేశాడు. వాగ్దత్వ భూమిని ఇస్తానన్నాడు, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఇదిగో అరణ్య ప్రయాణములో నేను మీకు తోడుగా ఉన్న, మీకు భయం లేదన్నాడు. సముద్రం వచ్చింది ఎదురుగా, వెనకాల సైన్యం వచ్చింది. ఏళ్ళు ఏమన్నా బోట్లు, పడవలో, షిప్పులు, క్రూజు ఇలాంటి ఏమన్నా క్రూజ్ షిప్లు ఏమన్నా వేసుకుని అది దాటి వెళ్ళారు. వీళ్ళు ఏమన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరిన నేల మీద దేవుడు నడిపించాడండి. ఆమేన్, హల్లెలూయా. ఆరిన నేల మీద ఎడం ప్రక్కన గోడ జలరాశిగా పెట్టేశాడు, కుడి ప్రక్కన జలరాశిగా గోడను పెట్టేశాడు దేవుడు. వెళ్ళండి, మీ వెనక వచ్చుచున్న శత్రువుల అంతు నేను తేలుస్తానన్నాడు. తేల్చాడు కదండి ఆయన. మరి దేవుడు నమ్మదగిన వాడు కాదా? అందుకనే ఇక్కడ 19వ వచనములో ఏమని, ఇక్కడ మనకు 9వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడు అంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. 1000 తరాలకు, ఏమండే, మీ పిల్లల 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 వరకు కూడా ఆయన ఏం చేస్తాడండి? కృప చూపుతాడా లేదా? ఆ కృప చూపే మాటను అక్కడ గుర్తు పెట్టుకుని 128వ కీర్తనలోనికి రండి ఒక్కసారి. అక్కడ ఒక మంచి అద్భుతమైన మాట ఉంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. పిల్లలను చూస్తామా? చూడమా? చూస్తాం. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నాకు నమ్మకమైన వాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు, మనందరి దేవుడు నమ్మదగిన దేవుడు. నేను 1000 తరాలకు నేను కృప చూపించేవాడు నేనే అని సెలవిస్తున్నాడు అక్కడ. ఒకవేళ గనుక నన్ను ద్వేషించావా, నన్ను పక్కన పెట్టావా, నన్ను దూరం పెట్టావా, నాతో గడపాల్సిన సమయాన్ని నువ్వు గడపకుండా ఉన్నావా, నేను అస్సలే చాలా కోపిష్ఠుణ్ణి. దేవుడు సెలవిస్తున్న మాట యెహోషువ పలుకుతున్నాడు. ద్వితీయోపదేశకాండములో కూడా చెప్పుచున్నాడు, నన్ను ద్వేషిస్తే గనుక బహిరంగముగా నేను నిన్ను నశింపచేతును. ఎందుకండి బహిరంగంగా ఆ మాట అక్కడ వాడాల్సి వచ్చింది? ఈరోజు మనము ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయికి మనం వెళ్ళడానికి మన బ్యాక్ బోన్ ఏంటి? దేవుడా కాదా? దేవునికి స్తోత్రం. మన ఫ్యామిలీ కాదు, మన భర్త కాదు, మన భార్య కాదు, మన అమ్మ కాదు, మన నాన్న కాదు, మా తమ్ముడు కాదు, మా బామ్మర్ది కాదు.
ఇక్కడ ఈ స్థాయిలో ఉండడానికి మనకు దేవుడు చేసిన గొప్ప మేలేంటంటే మనను ఈ స్థాయిలో ఉంచింది మాత్రం దేవుడే. ఆ స్థాయిలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు ఆ స్థాయిలో ఉండి కూడా, ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా, ఆ ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండి కూడా విధేయత కలిగి దేవునికి నమ్మకత్వం కలిగి జీవించాలి. జీవించకుండా నన్ను పక్కన పెడితే గనుక, ఒరే ఒకప్పుడు వీడు దేవుని దయ వల్ల, అప్పుడప్పుడు వింటాం భగవంతుడు దయ వల్ల వీడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడురా, భగవంతుడు కాపాడాడు, భగవంతుడు దీవించాడు, ఆ భగవంతుణ్ణే పక్కన పెట్టేసి ఇవాళ నడు రోడ్డు మీదకి వచ్చేసాడు. తెలియాలిగా సమాజానికి. అందుకే ప్రతి వాణిని, అక్కడ చూడండి వాక్యం 9వ వచనం చివరిలో, ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడను నేనే అని మనమందరము తెలుసుకొందుముగాక. ఆమేన్. ఎవరన్నా దండన విధించగలరా మనకే? అప్పుడప్పుడు ఓ మాట నేను వాడుగ్గా, దేవా ముంచునా నువ్వే, లేపినా నువ్వే. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఇష్టం ముంచేస్తావా, మొత్తం ముంచేయి, అట్టడుకుపోతాను. లేదా లేపుతావా, నీ ఇష్టం. ఏం చేసినా నీ ఇష్టమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? కొంచెం ముందుకు వెళదామా? మనం సంఖ్యాకాండంలో చూసిన మాట ఏంటి? సంఖ్యాకాండంలో చూసిన మాట ఏంటంటే, దేవుడు అబద్ధమాడేవాడు కాదు, అబద్ధమాడుటకు మానవుడు కాదు. మరి ద్వితీయోపదేశకాండంలో ఏం చూసాం? ఇక్కడ చూసినటువంటి మాట ఏంటి? ఇదిగో దేవుడే నీకు చేస్తున్నాడు అన్నీ. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను కూర్చున్నాను, నేను నడచినాను పనుకున్నాను, అయ్యా నీవే నన్నెరిగియున్నావు. ఆయన ఎరిగి ఉన్నాడా లేదా? ఆయన తెలుసుకుంటున్నాడా లేదా? ఆయనకి మన జీవితంలో ఏముందో, పొరపాటు ఉందో, రైట్ ఉందో, రాంగ్ ఉందో, సరైన అడుగేస్తున్నామో, సరైన అడుగు వెయ్యట్లేదు, మన అమ్మకు తెలీదు, మన భార్యకి తెలీదు, మన నాన్నకు తెలీదు, తమ్ముడికి తెలీదు, అక్కకి తెలీదు, చెల్లికి తెలీదు, ఇరుగు పొరుగు వారు ఎవ్వరికి తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో ఆగర్ను చూసిన దేవుడు, గోతులో పడి ఉన్నటువంటి ఏసేపును చూసిన దేవుడు. ఏమండి, మనల్ని చూడంటారా? మనల్ని చూసే దేవుడు ఆయనే. అందుకే ఒక ఆయనలాగా అన్నాడు పాట రూపంలో, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. కొంచెం ముందుకు వెళ్ళిపోతాము రండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయములో 56వ వచనాన్ని చదువుదాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి. ఏమండి చూడండి, చక్కగా జాగ్రత్తగా అందరూ చూడండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసారండి ఏం చెప్తున్నాడు అక్కడ? తన జనులకు ఏం కలగజేశాడు? నెమ్మది.
నెమ్మదుందా ఇశ్రాయేలీలకి? ఫరో దగ్గర ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, బానిస సంఖ్యల్లో కట్టబడి, కొట్టబడి, నెట్టబడి, త్రోసివేయబడి, తిట్టబడి, అవమానములు పడి ఎన్నో ఇబ్బందులను వారు చవి చూశారు, రుచి చూశారు అంటే మంచి మాట. అలాంటి ప్రజలకు ఇదిగో నేను మీకు నెమ్మదినిస్తున్నానన్నాడు. వారి ప్రార్థన విన్నాను. మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మోషే నువ్వు వెళ్ళాలి నాయనా, తప్పదు నాయనా, ఎందుకంటే వారి కన్నీటిని నేను చూశానయ్యా, వారు వలవల ఏడుస్తున్నారయ్యా, కన్నీరు ఏరులై పారుతుందయ్యా, వారి కన్నీటిని చూశానయ్యా, వారి దుఃఖమును చూశానయ్యా. అయ్యా మోషే నువ్వు వెళ్ళాలి తప్పదు నాయనా, నువ్వు వెళ్ళాలి తప్పదు. వారి ఆక్రందన, వారి వేదన నేను చూశాను. ఆమేన్, హల్లెలూయా. వారి కన్నీటి పర్యంతమయ్యే దానిని దేవుడు చూసి వారి కన్నీటిని, వారి దుఃఖమును ఇదిగో యెహోషువ గ్రంథములో నాట్యముగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేనండి, అదే కదా. అక్కడ ఏమంటున్నాడు చదువమ్మ మరలా ఒక్కసారి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి, తాను వాగ్దానం చేశాడు పితరులకు. ఎవరండి వారు? అబ్రాము, ఇస్సాకు, యాకోబు. చేసిన వాగ్దానము యొక్క నెరవేర్పు యెహోషువ గ్రంథం. వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులందరికీ, ఆ ప్రజలందరికీ నెమ్మదిని దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తర్వాత ఏమన్నాడండి? తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఆమేన్. నొక్కి మరీ చెప్తున్నాడండి ఆయన. శుభ వాగ్దానం. నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, ఐశ్వర్యవంతులుగా చేస్తాను, మిమ్ములను దౌర్భాగ్యమైన స్థితిలో నుండి ధనికమైన స్థితిలోనికి నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేరింది కదండి. మొన్నటిదాకా అవే ఆస్తిపత్రాల పంపకాలు. ప్రతి గోత్రానికి ఇక్కడి నుంచి అక్కడ దాకా, అక్కడి నుంచి అక్కడ దాకా పంచి పెట్టుకుంటూ వెళ్ళాడండి యెహోషువ. మొదటి మాట మనకు చెప్పుచున్న సంగతి ఏంటి? దేవుడు అబద్ధమాడేటటువంటి వాడు కాదు. రెండో మాట ఏం చూసాం ద్వితీయోపదేశ కాండములో? ఏమండి? నన్ను ప్రేమించండి, నన్ను ద్వేషించొద్దు, నన్ను దగ్గర పెట్టుకోండి, నాకు దూరంగా మీరుండొద్దు, నాకు దూరముగా ఉండి ఏమీ చెయ్యలేము అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు నెమ్మదిని కలగజేసింది తండ్రి అయిన దేవాతి దేవుడే. ఆమేన్. మరి దేవుని నమ్మకత్వం కాదా ఇది? దేవుడు నమ్మదగిన వాడు కాదా? ఈ వచనాలు చదువుతున్న వచనాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం చాలదు గనుక నేను కొన్ని మాత్రమే ముందు పెడుతున్నా. దేవుడు నమ్మదగిన వాడు కాదండి. ఇన్ని చేశాడు కదా, నెమ్మదిని దయచేశాడు. ఇదిగో మీరు నాకు దగ్గరగా ఉండండి అని చెప్తున్నాడు. ఇదిగో నేను అబద్ధమాడే వ్యక్తిని నేను కాదు, మీరు ఆడతారు అబద్ధం, నేను ఆడనన్నాడు ఆయన. నేను నమ్మదగిన దేవుడను అన్నాడు. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? యెహోషువ. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలులకు, పెద్దలకు, ముఖ్యులకు, నాయకులకు, ఏమండి ప్రతి వారికి కూడా ఈ విషయాలు చెప్తున్నాడు. ఇది మొదటిది 5 వచనాలు. తర్వాత 6వ వచనము నుండి చూద్దాము రండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవమ్మా. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినంతటినీ
గైకొని అనుసరించుటకు ఏమండి అనుసరించుటకు మనసును దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చెయ్యక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చెయ్యక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని హత్తుకోవాలి? ఏమండి? తల్లిదండ్రులను విడిచి భార్యాభర్తలు ఒకరినొకరు వేరువేరుగా ఉంటారు. ఏమండి? భార్యాభర్తలు తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు హత్తుకుని ఉండాలి. అది దేవుడు పెట్టినటువంటి విధానం. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీరు ఎవరిని హత్తుకుంటారో, ఎవరిని దూరం పెడతారో, ఎవరిని దగ్గర తీసుకుంటారో అవన్నీ సెకండ్ ఆలోచన. ఫస్ట్ ఆలోచన ఏమై ఉండాలి? మీరు నన్ను హత్తుకుని జీవించండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంకా కూలంకషంగా దీని గురించి ఆలోచన చెయ్యాలి అని అంటే గనుక దేవుడు ఒక్క మాటలో యెహోషువ ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు, నువ్వు లేచినప్పుడు మొదటి స్థానం నాదిరా, పడుకునేటప్పుడు ఆఖరి ముగింపు స్థానం నాది. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన ఇలా చెప్పుకొచ్చాడు మాట, తన డాక్యుమెంటరీలో మాట చెప్తూ, ప్రారంభము ప్రార్థనతో ఉండాలి, ముగింపు కూడా ప్రార్థనతో ముగించి ఉండాలి. అందుకే ఒక ఆయన అంటాడు అలాగా, ఉదయమున సాయంత్రమున మధ్యాహ్నమున ఆరాధన నీకే, స్తుతి నీకే, ఘనత నీకే, మహిమ నీకే, కృతజ్ఞతాస్తుతులు నీకే. తండ్రి నీకే చెల్లిస్తున్నానయ్యా, ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి దాని వివరాల్లోనికి వెళితే 7-8 వచనాలు ఏం చెప్తున్నాడు? మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చెయ్యొద్దు. ఎవరు వాళ్ళు? కనాను దేశములో అందరూ వెళ్ళగొట్టబడలేదు, కొంతమంది మిగిలిపోయారు దుష్టులు. అలాంటి వారితో మీరు సహవాసం చెయ్యకండి అంటున్నాడు. అందుకనే నిర్గమాకాండములో సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం రండి త్వరగా. నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-5 వచనాలు చదవమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశమందే గాని క్రింద భూమి యందే గాని భూమి క్రింద నీలియందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను. అమ్మాయి, దేవుడు ఎలాంటి వాడండి? ఇక్కడ రోషము కలిగిన దేవుడు. ఎందుకని? అసలు ఈ భూమి మీదగా దింపింది నేను, నిన్ను నీ తల్లి గర్భంలో పడేసింది నేను, నువ్వు పిండముగా ఉన్నప్పుడు చూసింది నేను, నువ్వు వెదుగుతున్నప్పుడు చూసింది నేను. చిన్న చిన్న బుల్లి బుల్లి చేతులు, బుల్లి ముక్కు, బుల్లి నోరు, బుల్లి చెవులు, బుల్లి కనుగుడ్లు, బుల్లి కాళ్ళు, ఇవన్నీ నేను నిర్మించిన వాడను నేనే. ఆమేన్. నేను నిర్మించినటువంటి నన్ను వదిలేసి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? హల్లెలూయా. ఏమండి, ఆయన అడిగిన మాటలో
ఏమన్నా పొరపాటు ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమన్నా పొరపాటు ఉందా? అందుకనే ఇదిగో ఒక ఆయన ఇలా 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 పాడతాడండి. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి. ఈ మాట చాలా అర్థవంతమైంది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యం కలుగుచున్నది. ఆశ్చర్యమే కదండి. 9 నెలలు తల్లి గర్భములో ఉండేటటువంటి పిండము, ఆ పిండాన్ని చూసింది ఆయన. ఆ పిండానికి కాళ్ళు, చేతులు, చెవులు ఇవన్నీ కూడా నిర్మించింది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిర్మించినటువంటి యొక్క ఈ గర్భములో పిండముగా ఉండేటటువంటి ఆ యొక్క పిండమును రూపమును మార్చింది ఆయన, స్థాపించింది ఆయన, విచిత్రంగా మాయ చేశాడండి ఆయన. ఆమేన్. హల్లెలూయా. 9 నెలల తర్వాత మనము మగబిడ్డో ఆడబిడ్డో మనం చూస్తాం. ఈ పిండముగా ఉన్నప్పుడే మనమేమై ఉన్నామో దేవునికి మాత్రమే తెలుసు. మరి కీర్తనాకారుడు దావీదు రాజు గారు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపు నీవు నన్ను ఎరిగియున్నావు. ఎంత అద్భుతమైన మాట తెలుసా అది? ఎంత అద్భుతమైన మాట అండి. నన్ను నువ్వు అప్పటి నుంచి చూస్తున్నావు కదా, అప్పటి నుంచి ఆయన నిన్ను నన్ను చూస్తూ మనకు కావలసిన అవయవాలన్నిటినీ కూడా ఏర్పాటు చేసి నిర్మించి ఆశ్చర్యం కలిగేలాగా చూడండి, ఆశ్చర్యములోకి వెళ్ళిపోతాం మనం. దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, దాని గురించి ఇమాజిన్ చేస్తున్నప్పుడు, దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుడు ఎంత విచిత్రంగా చేశాడు మనిషిని. అందుకనే అక్కడ అంటున్నాడు చూడండి, నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు అబ్బాయి, మీకు నేనే దేవుణ్ణి. అందుకనే ఒక్కవేళ నన్ను కాదని నన్ను దూరం పెట్టి మీరు నన్ను పక్కకు నెట్టేస్తే గనుక ఇదిగో రోషము గల దేవుడను కూడా. చూసారండి? అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? యెహోషువ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఇదిగో దేవుడు నమ్మకమైన దేవుడు. ఎలాంటి నమ్మకమైన దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను విడిపించిందే దేవుడు, రక్షించిందే దేవుడు, కాపాడిందే దేవుడు, బువ్వపెట్టిందే దేవుడు, మంచిలిచ్చిందే దేవుడు. వారిని నడిపించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టొద్దు, మీరు దేవునికి దగ్గరగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్దామా? ఇంకా కొంచెం ముందుకు వెళితే 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము. అమ్మా, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4 చూడండి. ఆమేన్. ఎప్పటిదాకా మీరు దేవునిని హత్తుకుని ఉన్నారు కాబట్టి మీరు సజీవులై ఉన్నారు. సజీవులైనటువంటి మీకు అక్కడ ఆస్తిని పంచిపెట్టాడు దేవుడు. ఆమేన్. నిజమా కాదా? ఏమండి, ఎవరైతే దేవుణ్ణి హత్తుకోలేదో, ఎవరైతే దేవుణ్ణి ద్వేషించారో, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టారో, ఎవరైతే దేవుణ్ణి పక్కన పెట్టారో, అలాంటి వారందరూ కూడా అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారా లేదా? వాక్యం అదేగా చెప్తుంది. మీరు నా కోపం తెప్పించారు, ఇదిగో మీరు ఆకులు వలె రాలిపోతున్నారు. మీరు యెహోషువ దాన్ని గుర్తు చేస్తున్నాడండి ఇక్కడ.
నన్ను గుర్తు చేసి ఏమంటాడంటే, ఒరే బాబు, అసలు నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తావో ఇవ్వో తర్వాత విషయం, మొదటిగా మాత్రం దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి. దేవుణ్ణి హత్తుకోండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి, ఆయన హస్తములో ఉండండి. గత వారం చెప్పుకున్న కోడిపిల్ల తన తల్లి రెక్కల చాటున దాగి ఉంటే, తన తల్లి రెక్కలలో ఉండినట్లయితే దాని ప్రాణానికి ప్రమాదమేమీ లేదు. ఉందా అది మాట? ఎందా అసలా? ఉంటగా కూతంత ఉంది. ఎందా అసలా మాట ఎంతండి? ఏమంద పైపెచ్చు మళ్ళీ? నీకేం తెలుసు అమ్మా, నీకేం తెలుసు డాడీ, అన్నీ ఈమెకే తెలుసు మొత్తం, ఈ కోడిపిల్లకే తెలుసు మొత్తం అన్నీ. ఎందుకంటే అన్నీ చూసేసింది కదా, అన్నీ చదివేసింది కదా, అన్నీ నేర్చేసుకుంది కదా. దేవుని దగ్గర అలాంటి పప్పులేమీ ఉడకో. దేవుని విధేయత చూపించమన్నాడు, విధేయత చూపాలా. దేవునికి దగ్గరగా బతకమన్నాడు, దగ్గరగా బతకడమే. మారు మాట్లాడకూడదు. మీకు అర్థమవడం కోసం ఒక మాట చెప్తాను, వింటారా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయేను ప్రతిఫలము. రాత్రంతా పట్టామండే బోధకుడా, ప్రవ్వా, యేసయ్యా, రాత్రంతా పట్టాము, రాత్రంతా దేవము, రాత్రంతా పరిగెట్టాం, ప్రయాసపడ్డాం. మా ప్రయాస అంతా కూడా ఏమైపోయింది? వృధా అయిపోయింది. సరేలే, నీ మాట చెప్పున వలవేతుము. ఆమేన్. రాత్రి వేసాం కదండి, పని అవ్వలేదు కదా, మానేస్తానండి అయ్యగారు. పోయిన వారం వచ్చాం కదా పాత్రండి, ఈ వారం రానండి అయ్యగారు. ఇది మన తీరు ఎలా ఉందంటే, ఇది మన నిదానం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నన్ను హత్తుకొని మీరు ఉండండి. మీరు నన్ను హత్తుకొని ఉన్నారు కనుక మీరు ఇంకా బతికున్నారు. ఆ మాట మళ్ళా చదవమ్మా, 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుణ్ణి హత్తుకోలేకపోతే గనుక మనము బ్రతికి ఉండే వారము కాదు అని ఇక్కడ వాక్యములో చెప్తున్నాడు. సరే, మంచిది. మొదటి మాట ఏం చెప్పుకున్నాం మనం? యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నాడు, ముసలివాడిగా ఉన్నాడు. ముసలివాడిగా వృద్ధాప్యంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం ఏంటి? ఆ ప్రసంగంలో మొదటి మాట, దేవుడు నమ్మదగిన దేవుడు అన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మీరేం చేయాలి తెలుసా? మిమ్మల్ని విడిపించింది ఆయనే, మీకు భోజనం పెట్టింది ఆయనే, మిమ్మల్ని కాపాడింది ఆయనే. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండడానికి దేవుడే కారణం. ఆమేన్. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబములో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబములో కలతేమీ లేదు. అయినాను ఎందుకో నెమ్మది లేదు, అయినాను ఎందుకో నెమ్మది లేదు. ఏం కరువైందంట? సమాధానము కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా.
ఈరోజు మనం ఎలా సజీవమైన రెక్కల చాటున బ్రతుకుచున్నాము, జీవించుచున్నాము, సజీవులుగా ఉన్నాము అనంటే గనుక దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవునిని హత్తుకుని బ్రతుకుచున్న వారము. ఇలా నెమ్మదితో ఉన్నాము అంటే, శాంతి సమాధానముతో ఉన్నాము అంటే, ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అంటే, మన కష్టములు మన యొద్ద లేకుండా ఇదిగో కారణము ఆయనే. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మూడో మాట ఏంటండి? దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి చిన్న స్పీడ్ బ్రేక్ వేసాడు అక్కడ. హెచ్చరిక. చదవండి ఒక్కసారి 9వ వచనం మొదలుకుని చదువమ్మా. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసితిని, మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు చూస్తారా? చదువుతారా? మరి త్వరగా చదవండి. అయితే మీరు వెనకకి తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముసళ్ళుగాను ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా విషయమై మీ విషయమే సెలవిచ్చిన మంచి మాట అన్నిటినీ ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చివరిలో చదువుతూ వెళితే రాయబడుతుంది ఏంటంటే, ఇతర దేవతల వైపుకు మనము తిరగకూడదు. ఇప్పుడున్న వాటిని గురించి మాట్లాడతలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ గమనించాలి మాట. ఇప్పుడున్నటువంటి స్థితిగతులను గురించి నేను ప్రస్తావించుటలేదు. ఇశ్రాయేలీల జనాంగము దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగం ఉంది. ఆ జనాంగము చరిత్రలో ఇలా జరిగిందని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు మనము వేటిని పూజించకూడదు? లోకములో అనేకమైనవి ఉన్నాయి. ఏమండి, అలాంటి దేవునికి ఇష్టము లేని దానిని మనము ప్రేమించకూడదు, పూజించకూడదు, దగ్గరకు తీసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్తూ అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోనికి రండి. మరి ఒకరు 2వ కొరింథీ పత్రిక తీయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయములో 9వ వచనాన్ని చూద్దాం రండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని ప్రేమించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారికి నిబంధనను స్థిరపరిచేవాడు. ఆమేన్, నిబంధన స్థిరపరిచేవాడు. ఏ నిబంధన స్థిరపరుస్తాడు? ఆ వచనంలో ఉంది, ఆయన కృప 1000 తరాలకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్తూ అంటున్నాడు, నేను కృప చూపు వాడను. నేను ప్రేమించే వ్యక్తి నేనే.
ప్రేమించే మీ దేవుణ్ణి నేనే, రక్షించే దేవుణ్ణి నేనే, మిమ్మల్ని పాలించే దేవుణ్ణి నేనే, నేను తప్ప మీకెవ్వరూ లేరయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారా మనకింకా? మనము నమ్మిన దేవుడు కాకుండా మనకి ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, నా జీవితంలో నేను నమ్మిన దేవుడు తప్ప నాకు వేరేది ఏదీ లేదు. మనం ఇందాక ఆరాధనలు అదే పాడాం, లేనే లేదయ్యా వేరే ఆధారం. మనకుందండి ఆధారం ఏదన్నా? ఇంకా దేవుడు తప్ప వేరే ఆధారం లేదు. దేవుడు తప్ప మనకింకా వేరే ఆలోచన లేదు ఇక, అంతే. అందుకే దేవునికి దగ్గరగా బ్రతకండి, హత్తుకుని ఉండండి అని చెప్తున్నాడు యెహోషువ. ఆ మాట చెప్తూ ఇక్కడ ఏం సెలవిస్తున్నాడో తెలుసా? మీరు చెయ్యాల్సినటువంటిది ఏంటో తెలుసా? దేవుడు తన వాగ్దానాలన్నిటినీ కూడా మీ ఎడల నెరవేర్చాడు. నెరవేర్చినటువంటి దేవుని చేయి మీరు పట్టుకున్నారు కదా, ఆ చేయి వదిలిపెట్టకూడదు. ఆమేన్. పెళ్లిలో ప్రమాణం చేసేటప్పుడు చేతిలో చెయ్యేసి వ్యాధి యందును, శ్రమయందును, దుఃఖమందును, బాధందును, ఏమండి, కష్టములోను సుఖములోను నేను ఇక నుండి ఎన్నడూ నీ చేయి వదిలిపెట్టను అని ప్రమాణం చేశాం మనం. మరి అలాగే మన వ్యక్తిగతమైన జీవితాలకు కూడా మనము దేవునితో ప్రమాణం చేశాం. ఇక నుండి నన్ను రక్షించిన వారు మీరే, ఈ రక్షణ ఇచ్చింది మీరే, నా కోసం సిలువ వేయబడింది నిజమే, నేను పాపిని అని గ్రహించగలిగడానికి దారి చూపింది మీరే, నా పాపములను ఒప్పుకొనుటకు దారి చూపింది మీరే, నా కొరకు సిలువ వేయబడ్డది నిజమే, నా కోసం రక్తము చిందించింది నిజమే, ఇక నుంచి నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. ఆమేన్. సంఘము ఎదుట ఆకాశము, భూమి, జలములు ఇవన్నీ సాక్ష్యాలండి. ఇవన్నీ సాక్ష్యాలు. ఏమండి, యెషయా గ్రంథకర్త ద్వారా చెప్పట్లేదు ఆయన? ఆకాశమా ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. ఈ ప్రజలు వీళ్ళకి తెలివి లేదు, నన్ను వదిలిపెట్టి తిరుగుతున్నారు. ఈనాడు కూడా సంఘములలో అలాంటి వారు కూడా ఉన్నారు. నీతోనే మాట్లాడుతున్నాడు వాక్యం. తిరుగుబాటు ఇంకెంతకాలం? ఎంతకాలం ఇంకా? దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు చూడండి త్వరగా, ఇప్పటికే సమయం చాలా లేట్లో వెళ్తుంది బండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-17 వరకు చదువమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతికి సాంగత్యము, వెలుగుకు చీకటికి పొత్తెక్కడా, క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ఆయన మందిరంలో ఉండడండి దేవుడు. ఈ మందిరాలు ఎందుకు కట్టుకుంటున్నారో తెలుసా? మనందరము కూడా ఇక్కడికి ఐక్యతను చూపించడానికి, ఒక సహవాసంగా కూడుకోవడానికి మందిరం. ఆయన మందిరంలో ఉండడు. ఎక్కడుంటాడు ఆయన?
మన హృదయంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. నిజమే కదండి? నిజమే కదా? 2026 సంవత్సరాల క్రితం మాట. గుడిలోనే ఉన్నాడు ఆయన. ఎక్కడ గుడిలో ఉన్నాడు? పరిశుద్ధ స్థలములో కాదండి, అతి పరిశుద్ధ స్థలములో దేవుడున్నాడు. ఒరే, నన్ను అతి పరిశుద్ధ స్థలములో పెట్టి నన్ను బంధించేస్తే ఎలాగా? నేను మీతో సహవాసం చేయడానికి నా సింహాసనం వదిలిపెట్టేసి మీ దగ్గరకు వచ్చాను, ఈ అరణ్యంలోకి వచ్చాను, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో. ఆమేన్. అక్కడి నుంచి ప్రయాణమై యేసు క్రీస్తు ద్వారా మనిషికి దేవునికి మధ్య ఉన్న గ్యాప్ ఆయన ఏం చేశాడు తెలుసా? వంతెన వేశాడు ఆయన. ఆమేన్. బ్రిడ్జ్ కట్టాడు ఆయన. మానవుడు తిరిగి రాలేనంత దూరమైపోతున్నాడు ఈ మనిషి దూరం అవుతున్నాడు. దేవునికి దగ్గరగా బతకకుండా దేవునికి దగ్గరగా ఉండరా అంటే ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ పాపము ఏం చేస్తుందంటే ఒక పట్టాన ఉండనిచ్చట్లేదు అక్కడ. పాపము పక్కాన ఉండనిచ్చట్లేదు అక్కడ. అటు పరిగెట్టిచ్చేస్తుంది, ఇటు పరిగెట్టిచ్చేస్తుంది. పాపమనే పిచ్చులో పరుగులెడుతున్న మానవుడు దేవుడు చూశాడు. ఆమేన్. మీకు అర్థం కావడం కోసం చెప్పమంటారా? కుక్కకే పిచ్చి పట్టింది అంటే ఎలాంటి దాంతో పోలుస్తున్నారని మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకండి. దేవుడు ఆ టయానికి ఏదో ఆలోచన ఇచ్చిన దాన్ని బట్టి నడిపిస్తున్నాను నేను. ఇప్పుడు దాన్ని పిచ్చి పట్టింది, అది ఎలా పరిగెడదు చెప్పండి? మనిషికి కూడా పాపమనే పిచ్చి పట్టేస్తే ఆ పాపమనే పిచ్చులో కొట్టిమిట్టాడుతుంటే ఇంకా దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడని యేసు క్రీస్తు వారు ఈ భూలోకములోనికి అద్వితీయ కుమారునిగా వచ్చి ఈ మనిషికి, ఈ పాపమనే పిచ్చి పట్టిన మనిషితో సహవాసము చేసి, ఒరే నేను నీ వంటి వాణ్ణేరా, నీవు మనిషిగా ఉన్నావు, నేను మనిషిగా ఉన్నాను, ఆ పిచ్చి నుంచి బయట పడాలి, ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడి దేవుని దగ్గరకు వెళ్ళాలి. బ్రిడ్జ్ చేశాడు. మార్గదర్శి ఆయనే. అందుకే చివరిలో ఆయన అంటున్న మాట ఏంటి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశకాండము ఒకరు తీయండి, గలతీ పత్రిక ఒకరు తీయండి, ముగించేస్తాను నేను. ఇక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. 6వ అధ్యాయము 5వ వచనము. అది అసలు విషయం ఏంటంటే యావత్ మందికి తెలియజేసేటటువంటి శుభమైనటువంటి మాట, చక్కని మాట ఏంటంటే, ఇదంతా ఈ ప్రసంగం అంతటిలో యెహోషువ చెప్పుకొచ్చేది ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అదండి దగ్గరగా బతకడం అంటే మందిరంకి వచ్చి టింగిమని కానుకేసి వెళ్ళిపోవడం కాదండి. ప్రార్థన కదా అనేసి మనం తెలుసు కదండి మన గురించి, 10 అందడికి 11 అవుద్ది, 11 అందడికి 12 అవుద్ది, 12 అందడికి 2 అవుద్ది. అలా వచ్చేటటువంటి ఫ్యాషన్ క్రైస్తవులం కాదు మనం. అలా చేస్తున్నాం మనం.
జాగ్రత్తగా మాట చదవండి. పూర్ణ హృదయము పూర్ణాత్మతోనూ మీ దేవుడైన, పూర్ణ శక్తి, మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించడం అంటే కుదిరిద్ద ఆషామాషీ పని కాదండి. అది భార్యను ప్రేమించామంటే, బిడ్డలను ప్రేమించామంటే, భార్య పట్ల ప్రేమ కలిగి ఉన్నామంటే, మన ఉద్యోగం ముగించుకుని, మన కూలి పనులు ముగించుకుని, మన చేతి పనులన్నీ తొందరగా ముగించుకుని, భార్య మీద ప్రేమ ఉంటే పెందల కాడే పరిగెట్టి ఇంటికి పోతాం. పిల్లల మీద ప్రేమ ఉందనుకోండి, పిల్లలతో సమయాన్ని గడుపుతాం మనం. అదే దేవుడు కదండి, అన్నీ ఇచ్చింది ఆయనే కదండి. ఆయన్ని ప్రేమించడం అంటే ఎంత ప్రేమ ఉండాలి తెలుసా? ఏమండి, ఎంత ప్రేమ చూపించాలి తెలుసా? ఇదిగో, అసలు నువ్వు లేకపోతే నా వల్ల కాదు దేవుడా, నీ ఇష్టం మరిక. ఇగో నేను ఇలా ఉన్నానంటే నువ్వే, అందును బట్టి నేనేం చేస్తాను చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను ఆరాధించే సమయంలో, ప్రేమించే సమయంలో, గణపరిచే సమయంలో, స్తుతించే సమయంలో, ప్రార్థించే సమయంలో, ఆధ్యాత్మికంగా ఎదిగే సమయంలో నేను అన్ని విషయాల్లో కూడా ఇలా నా ప్రేమను నేను వ్యక్తపరుస్తున్నాను. భూమి మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడంలో రకరకాలైనటువంటి విన్యాసాలు ఉన్నాయండి. ఒకడేమో రక్తంతో రాస్తాడు, ఒకడేమో రోజా పువ్వు ఇస్తాడు, ఒకడేమో గ్రీటింగ్ ఇస్తాడు. ఇవన్నీ చెత్త, పక్కన పడేయండి. ఒకే ఒక్క మాట, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మీద అపారమైన మక్కువ ఉండాలి. ఆమేన్. మన ప్రేమను మన క్రియలలో చూపించాలి, మన బ్రతుకులో చూపించాలి, మన నడవడికలో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన మాటలో చూపించాలి. దేవుని బిడ్డలు ఇంత ప్రేమ కలిగి ఉంటారా అని ఆశ్చర్యపోవాలి ఎదుటి మనిషి. హల్లెలూయా. 100 మంది మాట్లాడతారండి మాటలు. ప్రేమ మాట పక్కన పెట్టండి, ప్రేమించడం పక్కన పెట్టండి, ఆప్యాయత చూపించడం పక్కన పెట్టండి, పొల్లవిరుపు మాటలు. అలాంటి వాళ్ళకి దేవుని ప్రేమ ఉంటుందంటారండి? నవ్వుతూ పోవాలండి, నవ్వుతూ సంతోషంగా అందరినీ నవ్వుతూ పలకరించుకుంటూ ఉండాలి, నవ్వుతూ ప్రేమతో మాట్లాడుతూ ఉండాలి, ప్రేమతో ప్రతిదీ ముందుకు పోతూనే ఉండాలి తప్ప వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళ రక్కారు, వీళ్ళ గీకారు, ఈ వద్దేకా. దేవునిని ప్రేమించుటలో మనము సాక్ష్యంగా ఆయన కనిపించాలి. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం మృతం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలు అంటున్నాడు, క్రీస్తునకు నేను పత్రికనై ఉన్నాను. నిజమండి. ఇగో ప్రభువా, బతికితే నీకోసమే బతుకుతా, చచ్చిపోయినా పర్లేదు. అందుకే నేను దేవుని కొరకు పానార్పణముగా పోయబడితిని. నేను ఒకప్పుడు ఎలాంటి ఉండో తెలుసా? పూర్వము హింసకుడునై బతికాను, దూషకుడునై బతికాను. హానికరుడనైన నన్ను ఆయన తన కృపను బట్టి, దేవుని కృప, ఇలా నేనున్నానయ్యా. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6:5 చదివాము కదా మీరు? 6:5 చదవండి ఒకసారి, మరలా ఒకసారి చదివే ప్రయత్నం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు, నీ పిల్లలకు వాటిని నేర్పించాలి, అక్షర అభ్యాసం చేసినట్లుగా. తర్వాత ఇంకేమంటాడు? ఇంకా నీ ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు కుర్చీలో కూర్చుంటావో, నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచెళ్ళేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచి వెళ్ళేటప్పుడు వాటిని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఇంకా ఏమంటాడు చూడండి, నువ్వు సూచనగా, గుర్తుగా నీ చేతికి నువ్వు బ్రాస్లెట్ పెడతావు కదా, నీ చేతికి కడియాం పెడతావు కదా, అలాగా దేవుణ్ణి గూర్చి వాటిని నీ చేతికి కట్టుకో
కట్టుకోవాలి. నీ కన్నులకు నువ్వు కాటికి పెడతావు, మస్కారా పెడతావు, ఐలాష్ పెడతావు, ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ పెడతావు. అదేం చేయాలి తెలుసా? నీ కన్నుల నడుమ బాసికము వలె దేవుని ప్రేమను కట్టుకోవాలి. ఇంకా ఏం చేయాలంట? ఇంకా ఏం చేయాలి? నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుడు సెలవిచ్చింది ఇశ్రాయేలుకు ఒక సందర్భం ఏంటంటే, గొర్రె పిల్లను వధించి దాని రక్తమును తీసుకుని మీ గుమ్మముల మీద నిలువు కమ్మికి అడ్డ కమ్మికి ఏం చేయమన్నాడండి? గుర్తు పెట్టండి, రక్తాన్ని పుయ్యాలన్నాడు. ఆ రక్తము పూయట ద్వారా నీ కుటుంబానికి రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా నీ దేవుడైన యెహోవాను హృదయముతోనూ ఆత్మతోనూ ఇంకా శక్తితోనూ ప్రేమిస్తే, ఆరాధిస్తే, గణపరిస్తే, శక్తి లోపం లేకుండా నువ్వు దేవుని పనిచేసి ఉంటే గనుక ఆయన నిన్ను చూస్తూ వదిలేయడండి ఆయన. ఆమేన్. వాటిని ఇలా ధరించాలి, వాటిని ఇలా అలవాటు చేసుకోవాలి, వాటిని ఇలా అలంకరించుకోవాలి. అప్పుడండి ఇలా అలంకరించుకుంటే, ఇలా ధరించుకుంటే పెళ్లి కూతురు అందంగా కనపడుతుంది ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి కూతురు సామాన్యంగా, సర్వసాధారణంగా అందంగా కనపడాలంటే ఇక్కడ బాసికం పెడతాది, ఇక్కడ ఐబ్రోస్ కటింగ్ ఉంటుంది, ఐలాష్ ఉంటుంది, మస్కారా ఉంటుంది, ఇంకా అద్దుళ్ళు ఉంటాయి, లిప్స్టిక్లు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయండి. నేను ఈ మధ్యన ఈ మధ్యన తెలుసుకున్నానులేండి, ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు అంక చూసి, అబ్బా నేను చేసుకునే అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఆమేన్. సంతోషమే, మంచిది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సంఘమును ఎలా చూడాలని కోరుకుంటున్నాడు ఆయన? అలాగే చూడాలని కోరుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అలా ఉన్నామా? మరి అది కూడా ప్రశ్న వేసుకోవాలి మనం. జాగ్రత్త, ప్రతి మాట కూడా చాలా భద్రంగా ఆలోచన చెయ్యాలండి. ఆషామాషి కాదు దేవుని వాక్యం అంటే. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ఏమని సెలవిస్తున్నాడు? గలతీ పత్రిక తీయండి, ముగించేస్తాను నేను, ఇంకా శుభం కార్డు వేస్తాను. ఇక గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ